లక్ష్మి అజ్జీ, నా కోసం నువ్వు నీ బిజినెస్లన్నీ వదులుకొనొచ్చావు. రాత్రి పగలు నా కోసమే ఆలోచిస్తున్నావు. అనవసరంగా నీ ఆరోగ్యం పాడైపోతుంది. నీకంటే నాకు బిజినెస్లు ఆరోగ్యం ముఖ్యం కాదు. ఇంకా చెప్పాలంటే ఎవ్వరూ ముఖ్యం కాదు. నాకు నువ్వే ముఖ్యం. ఆఖరికి నాకంటే నా మనవరాలి కంటే ఈ నందినియే తనకు ముఖ్యమైపోయిందన్నమాట. ఈ నందినిని ఇక్కడే ఉంచి నేను తప్పు చేశాను. నువ్వింకా టాబ్లెట్లు వేసుకోలేదు కదా? టాబ్లెట్లు వేసుకో. ఈ టాబ్లెట్లు మింగలేక చచ్చిపోతున్నాను. అయ్యో సారీ అజ్జీ, ఏదో ఫ్లోలో అనేశాను. నువ్వేం బాధపడద్దు. ఉండు, సరే ఇవ్వు, టాబ్లెట్ వేసుకుంటాను. లక్ష్మి రా రోజీ. ఇదిగో ఈ స్పూన్తో తనకి సిరప్ తాగించు. నేనెళ్ళి పాలు తీసుకొస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? ఓ, ఎవరో అమ్మాయికి నేను తాగించడం ఏంటి అనుకుంటున్నావా? ఈ అమ్మాయి ఎవరో కాదు, మన మనవరాలు అంటావు. తర్వాత నేను కోపంగా చూస్తే మన మనవరాలి ఫ్రెండ్ మనకి మనవరాలే కదా అంటావు. అంతేనా? అవునవును. తాగించు. నువ్వు కాలు నొప్పితో మంచం దిగలేని పరిస్థితిలో ఉంటే రాత్రి పగలు నీకు సేవలు చేసిన అమ్మాయి. నువ్వు తలనొప్పితో బాధపడుతూ ఉంటే నీ పక్కనే ఉండి సేవలు చేసిన అమ్మాయి. అలాంటి అమ్మాయికి సిరప్ తాగించడం తప్పేం కాదు. తాగించు. ఏంటో ఈ అమ్మాయి మీద జాలి పడాలో కోపం పెంచుకోవాలో అర్థం కావడం లేదు. రోజీ, తను మన మనవరాలి అని చెప్పాలని ఉంది, కానీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. తాగు. నేను తాగుతానులేమ్మా. పర్వాలేదు, తాగు. ఈ పాలు తాగమ్మా. లక్ష్మి, మనం అర్జెంటుగా ఒక చోటికి వెళ్ళాలి. పద. ఎక్కడికి? ముందురా. రోజీ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను. ఒకరితో మాట్లాడడానికి వెళ్ళాలి. దేనికి? అక్కడికొచ్చాక నీకే తెలుస్తుంది. పదా. రోజీ, నందిని నీ పరిస్థితిలో వదిలేసి నేను రాలేను. నువ్వేమన్నా నందినికి కేర్ టేకర్ అనుకుంటున్నావా?
మనని చూసుకోవడానికి పని మనుషులున్నారు కదా. ఎవరున్నా సొంత మనుషులన్న ఫీల్ లేదు కదా. నువ్వు కూడా నందినికి సొంత మనిషివేం కాదు కదా. లక్ష్మి, రోజు ఏమో ఎవరో మనవరాలన్నట్టుగా, నందిని ఏమో నీ సొంత మనవరాలన్నట్టుగా ప్రవర్తిస్తున్నావు. లక్ష్మి, నువ్వేంటో నాకిప్పుడు అర్థమవుతోంది. దీపక్ నీ సొంత కొడుకు కాకపోయినా సొంత కొడుకులాగానే చూసుకున్నా. ఇప్పుడు నందిని కూడా అదే ఎఫెక్షన్తో చూస్తున్నా. అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. అప్పుడు మనం తట్టుకోగలిగాం, ఇప్పుడు తట్టుకోవడం మన వల్ల కాదు. సరే సరే, ఇప్పుడు అవన్నీ వదిలేసాయి. ముందురా. నేను చెప్పాను కదా రోజీ, నందిని వదిలిపెట్టి నేను రాను కాక రాను. అజ్జీ, రోజీ విషయం గురించి అమ్మమ్మ మాట్లాడాలని చెప్తోంది కదా, ప్లీజ్ వెళ్ళండి. లేదమ్మా, ఈ విషయంలో ఎవరు చెప్పినా నేను విన్ను. సరే లక్ష్మి, నీ లెక్క నీకుంటుంది, నీ లెక్క నేను కాదన్ను. కానీ నా మాట నువ్వు లెక్క చేయడం లేదు, నీ స్నేహితురాలి మాట నువ్వు లెక్క చేయడం లేదు. సరే, చూస్తాను. నా మనవరాలి కోసం నేనే వెళ్తాను. అజ్జీ, నా మూలంగా మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి. ఇవి పర్వాలేదమ్మా. రోజీ మనసు నాకు తెలుసు. గొడవ పడతాం, కలుసుకుంటాం. కానీ నీ గురించి తెలుసుకునే టైం వచ్చినప్పుడు రోజీ పరిస్థితి తలుచుకుంటేనే భయమిస్తోంది. సిద్ధు, అమ్మమ్మ చెప్పిన పని అయిపోయింది కదా, కాసేపు పార్కులో కూర్చొని మాట్లాడుకుని వెళ్దామా? అలాగే నందిని. అసలు లక్ష్మికి ఏమైంది? ఎందుకు నా మాట వినకుండా ఆ నందిని మీద అంత ప్రేమను చూపిస్తుందో నాకు అర్థం కావడం లేదు. బేతాళ్ల ప్రశ్నకైనా సమాధానం దొరుకుతుందేమో గాని దీనికి మాత్రం లక్ష్మి సమాధానం చెప్పడం లేదు. ఏం జరిగిందో ఏంటో. సిద్ధు, నాకు చాలా భయంగా ఉంది. నందిని, ఆ లోకిని చూస్తుంటే నాకు అసలేం అర్థం కావడం లేదు. నా విషయంలో ఎప్పుడు ఏం చేస్తాడో అని చాలా టెన్షన్గా ఉంది. నువ్వు నాకు దూరం అయిపోతే నేను తట్టుకోలేను. నందిని, ఆ లోకినే కాదు, ఈ లోకం మనల్ని వేరు చేయాలని చూసినా మనం వేరు కాము. అలా ఎవరు చేయలేరు. సిద్ధు, ప్రేమించిన అమ్మాయికి తన ప్రేమికుడు పక్కనే ఉంటే ఆ ఆనందమే వేరు కదా. అత్తాపూర్ సిద్ధు. అత్తాపూర్ సిద్ధునా అంటే ఏంటి? అత్తాపూర్ సిద్ధు అంటే ఐ లవ్ యూ సిద్ధు అని. ఏంటి?
అత్తాపూర్ సిద్ధు అంటే ఐ లవ్ యు సిద్ధునా? నాకేం అర్థం కావట్లేదు, వివరంగా చెప్పు. సిద్ధు, మనం ఎయిర్పోర్ట్ కి మేదిపట్నం నుంచి వెళ్ళేటప్పుడు 143 నెంబర్ పిల్లర్ దగ్గర అత్తాపూర్ వస్తుంది. ఓ 143 అంటే ఏంటి? ఐ లవ్ యూ అనే అర్థం కదా. అందుకే నేను అత్తాపూర్ సిద్ధు అన్నాను. బాగుంది, చాలా బాగుంది. ఇదేంటి, రోజీ కార్ ఇక్కడుందేంటి? అంటే రోజీ సిద్ధు ఇక్కడే ఉన్నారన్నమాట. డ్రైవర్, కార్ సైడ్లో పెట్టుకో. అమ్మా, ఆకలిగా ఉంది, ధర్మం చేయండి అమ్మా. అయ్యా, మీ ఇద్దరు సల్లంగా ఉండాలా. సిద్ధు, ఇదేంటి? అమ్మమ్మ ఎక్కడికి వస్తుంది? అమ్మమ్మ, నువ్వేంటిక్కడ? మీకోసమే వస్తున్నాను. అలా వెళ్తుంటే కార్ కనిపించింది. మీరిక్కడే ఉంటారని ఇక్కడికొచ్చాను. మా కోసమా? ఎందుకండి? చెప్తాను సిద్ధు. ముఖ్యంగా నేను నీతో మాట్లాడడానికే వచ్చాను. రోజీ, నువ్వింటికెళ్ళు. నేను కొద్దిసేపు సిద్ధుతో మాట్లాడాలి. సిద్ధుతోనా? ఎందుకనమ్మా? నీకు తర్వాత చెప్తాను, కానీ ముందు నువ్వు ఇంటికెళ్ళమ్మా. వెళ్ళమ్మా. అలాగే అమ్మమ్మ. ఏదో మాట్లాడాలన్నారు, ఏంటండి? సిద్ధు, నీకు రోజీ చాలా రోజులుగా తెలుసు కదా? తెలుసండి. సరే, నేనొక ప్రశ్న అడుగుతాను, దానికి సూటిగా సమాధానం చెప్పు. అమెరికాలో రోజీ
ఎవరైనా లవ్ చేసిందా? నిజం చెప్పు సిద్ధు, తను ఎవరినైనా లవ్ చేసిందా? నందిని ప్రేమించిన లవర్ని పట్టుకొని ఎవరినైనా లవ్ చేస్తుందా అని అడుగుతున్నారు. దానికి నేనేం సమాధానం చెప్పాలో తెలియడం లేదు. ఏంటి సిద్ధు, సమాధానం చెప్పకుండా ఏదో ఆలోచిస్తున్నా? ఇప్పుడు సడన్గా మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందండి? ఏం లేదు సిద్ధు, తను మాకు మొదటిసారి ఫోన్ చేసినప్పుడు ఎవరినైనా లవ్ చేశావా అని అడిగితే ఎవరిని లవ్ చేయలేదని చెప్పింది. తీరా ఇక్కడికొచ్చాక లోకీతో పెళ్లి ఫిక్స్ చేసినప్పుడు కూడా సరే అంది. కాని సడన్ గా లోకీ అంటే ఇష్టం లేదని ఎందుకలా చెప్పిందో నాకు అర్థం కావడం లేదు. తనని ఎన్నిసార్లు అడిగినా రీజన్ మాత్రం మాకు చెప్పడం లేదు. ఒకవేళ తను ఎవరినైనా ప్రేమించి మాకు చెప్పడానికి భయపడుతుందేమోనని అలా అడిగాను. చెప్పు సిద్ధు, అలాంటిదేమైనా ఉందా? ఈ పరిస్థితిలో నిజం చెప్పేస్తే చాలా సమస్యలు వస్తాయి. పైగా చిన్న రోజు గురించి చెప్పాల్సి ఉంటుంది. అందుకే ఆ విషయమే చెప్పకపోవడం మంచిది. నాకు తెలిసినంత వరకు తను ఎవరిని ప్రేమించడం లేదు. అమ్మయ్యా, నాకున్న ఒక పెద్ద అనుమానం తీరిపోయింది. మరి లోకీతో పెళ్లికెందుకు ఒప్పుకోవడం లేదు? చూడు సిద్ధు, లోకికి రోజీ అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి రోజీని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాడు. ఇప్పుడు తను చేసుకోనని చెప్పేసరికి బాగా అప్సెట్ అయ్యాడు. వాణ్ణి చూస్తుంటే చాలా బాధగా ఉంది. నేను కూడా రోజీకి నచ్చ చెప్పాలని చూసినా తను మాత్రం నా మాట వినడం లేదు. అందుకే నిన్నొక హెల్ప్ అడుగుదామని వచ్చాను. ఏంటండి అది? లోకీని పెళ్లి చేసుకోమని నువ్వే ఎలాగైనా రోజీని ఒప్పించాలి. రోజీ, జ్యూస్ తాగమ్మా. థ్యాంక్స్. అజ్జీ, రోజీ. ఏంటి నందిని, ఏదో టెన్షన్ గా ఉన్నావేంటి? ఏమైంది? ఏం లేదజ్జీ, ఇందాక అమ్మమ్మ ఒక పని చెప్తే నేను సిద్ధు బయటికెళ్ళాం. ఆ పని పూర్తి చేసి ఒక చోటు కూర్చొని ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి అమ్మమ్మ వచ్చి సిద్ధుతో పర్సనల్ గా మాట్లాడాలని చెప్పి నన్ను వెళ్ళిపోమంది. సిద్ధుతో పర్సనల్ గా మాట్లాడాలని చెప్పిందా? అవును. అయినా సిద్ధుతో అంత పర్సనల్ గా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అదే అర్థం కావడం లేదజ్జీ. రోజీ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను. ఒకరితో మాట్లాడడానికి వెళ్ళాలి. అంటే ఇందాక నీ విషయం గురించి ఎవరితోనూ మాట్లాడాలని రమ్మని చెప్పింది. అంటే అది సిద్ధుతోనే అన్నమాట. మరి సిద్ధుతో ఏం మాట్లాడుతూ ఉంటుంది? నేను తనని పెళ్లి కొప్పించడం ఏంటండి? ఏం లేదు సిద్ధు, ఒక ఫ్రెండ్గా రోజీ మనస్తత్వం ఏంటో నీకు బాగా తెలుసు. ఇందాక నేను ఒక పని అప్పచెప్పి వెళ్ళమన్నప్పుడు తను వెళ్ళనని చెప్పింది. కానీ నువ్వు చెప్పగానే ఒప్పుకుంది. అమ్మమ్మ ఏదో ఫిక్స్ అయ్యి సిద్ధుతో మాట్లాడడానికి వెళ్ళింది. తను సీరియస్ గా రమ్మని చెప్పినప్పుడు నేను వెళ్ళినా సరిపోయి ఉండేది. ఇప్పుడు ఏం మాట్లాడుతుందోనని చాలా టెన్షన్ గా ఉంది. అంటే కొన్ని విషయాలు ఫ్యామిలీ వాళ్ళు చెప్పడం కంటే ఫ్రెండ్స్ చెప్తేనే అవతల వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అందుకే రోజీని ఒప్పించమని నిన్నడుగుతున్నాను.